కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరవుతానన్నారు. తాము భయపడుతున్నామని రేవంత్ రెడ్డికి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. కమిషన్ ముందు వాస్తవాలను ఉంచుతామన్న హరీష్ రావు కాళేశ్వరంపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తామన్నారు. నాయకుల్లాగా రేవంత్ రెడ్డి లాగా బట్టగాల్చి మీద చేసే ప్రయత్నం మేము చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు మా అందరికీ నేర్పింది ఒకటే, ఎన్నో త్యాగాలతోని పోరాటాలతోని తెలంగాణ సాధించాం. మనకు రాజకీయాల కంటే కూడా రాష్ట్రం ముఖ్యం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. కాళేశ్వరం అనేది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎ లైఫ్ లైన్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇది ఒక జీవధార. ఈ రోజు ఈ కాళేశ్వరం మీద కేవలం రాజకీయాల కోసం కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేయడం కోసం, బురద జల్లడం కోసం ఈ ప్రాజెక్టును మరమ్మతు చేయకుండా తాత్సారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మొత్తంలో ఆ 3 బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో 2 పిల్లర్లు మాత్రమే కుంగాయి. దానికి మొత్తం కాళేశ్వరమే కుప్పగూలింది అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని చేసేటువంటి ప్రయత్నం గత కొంతకాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం. కాళేశ్వరంకు దేర్ ఆర్ 3 సోర్సెస్. పైన SRSP లో బ్రహ్మాండమైనటువంటి వరద వస్తే, SRSP ప్రాజెక్ట్ కు నీళ్లు వస్తే, SRSP నుంచి మిడ్ మానేర్ కు డైరెక్ట్ గా నీళ్లు తెచ్చుకుంటాం. SRSP నిండితే గ్రావిటీ ద్వారా SRSP నుంచి మనం మిడ్ మానేర్ కు నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అని ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. కాళేశ్వరం నీళ్లు అక్కడికి వచ్చినాయి కనుక అక్కడి నుంచి కెనాల్ ద్వారా ఆలేరు నియోజకవర్గంలో మన యాసంగి పంటకు నీళ్లు ఇచ్చినాము, సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము, సిరిసిల్ల నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చినాము. అట్లా కొన్ని లక్షల ఎకరాల్లో కాళేశ్వరం ద్వారా మొన్న పంట పండింది. అయితే వీళ్ళేం ప్రచారం చేస్తున్నారు? కాళేశ్వరం వాడకుండానే పంట పండింది అనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా కాళేశ్వరంలో అంతర్భాగం. సో ఈ సంవత్సరం కూడా కాళేశ్వరంతోని వానకాలం పంట పండింది, యాసంగి పంట పండింది, భూగర్భ జలాలు పెరిగినాయి. మొన్నటిదాకా ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం లేకుండా పంట పండిందని చెప్పిందంతా కూడా పూర్తిగా సత్యదూరమైనటువంటి విషయం. చొప్పదండి, జగిత్యాల, కొరుట్ల నియోజకవర్గంలో ఈ ఫ్లడ్ ఫ్లో ద్వారా కూడా పెద్ద ఎత్తున చెరువులు నింపే కార్యక్రమం కూడా జరిగింది. కాళేశ్వరం ద్వారా అప్పటికి 98,570 ఎకరాలు ఆయకట్టని, ఇది డైరెక్ట్ కాలువల ద్వారా 20,33,572 ఎకరాలకు సాగునీరు అందింది. గోదావరి నది మొత్తం 1465 కిలోమీటర్లు ఉంటే మోర్ దాన్ 50%, 750 కిలోమీటర్లు మన తెలంగాణలో ప్రవహిస్తుంది. మిగతాది 969 కాకుండా మిగతా 500 ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది. ఏ రోజు కూడా మనం 400 టీఎంసీలు కూడా వాడలేదు. ఆ తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత అనేటువంటి ప్రాజెక్ట్ కు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది. అది కూడా ఆదరబాధగా అప్పుడు జలయజ్ఞం చేసి ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడును పెంచి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ పోలవరం కట్టి నీళ్లు తీసుకుపోయే ప్రయత్నంలో తెలంగాణలో కూడా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని ఉద్యమంలో ఆ రోజు ప్రాణహితకు శంకుస్థాపన చేసిండ్రు. కనీసం 4 ఏళ్లలో ప్రాజెక్టుకు అనుమతులు కూడా తేలే. ఎక్కడైతే నిజంగా బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజీ నిర్మాణం స్టార్ట్ చేయకుండా ఎక్కడెక్కడో పోయి టనళ్లు, కాలువలు తవ్వే ప్రయత్నం చేసిండ్రు. 2007లో 17,875 కోట్లకు మొదలు జీవో ఇచ్చింది. మళ్ళీ 2008లో దాన్ని 38,500 కోట్లకు పెంచింది. అంటే ఏ పనులు చేయకుండానే ప్రాజెక్ట్ కాస్ట్ డబుల్ చేసిండ్రు. 17,000ను 38,000కు చేసిండ్రు. ఢిల్లీకి 2012లో పంపిండ్రు అనుమతుల కోసం, అప్పుడు 40,000 కోట్లకు పెంచింది. 17,000 నుంచి 40,000 కోట్లకు ప్రాజెక్ట్ కాస్ట్ కాంగ్రెస్ హయాంలోనే పెరిగింది. ఆ రోజు ఏ పనులు చేయకుండానే 40,000 కోట్లకు పెంచింది. అంటే గవర్నమెంట్ ఏర్పడ్డ నెల 15 రోజుల్లోనే, దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. కేసీఆర్ గారు నన్ను నువ్వు మహారాష్ట్రకు వెళ్ళు, తమిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టుకుందాం, వాళ్ళు ఎన్ని డబ్బులు అడుగుతా ఇద్దాం, నువ్వు పోయి వాళ్ళని ఒప్పించండి అని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న నన్ను ఇంజనీర్ల బృందం తీసుకొని వెళ్ళండి అని ఆదేశించారు. 8 ఏళ్లు కాంగ్రెస్ ఒప్పుకోండి, ఇప్పుడు నేనెట్లా ఒప్పుకోగలుగుతా? ఇది సాధ్యమయ్యే పని కాదు. 152 మీటర్ల ఎత్తున నేను ఒప్పుకోనని ఖరాఖండిగా ఆ మీటింగ్ లో ఫడ్నవీస్ గారు మనకు స్పష్టంగా చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, ఢిల్లీలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి 8 ఏళ్లలో వాళ్ళు ఒప్పించలేకపోయింది. మీరు ఆలోచించుకోండి. అక్కడ నీళ్లు 160 లేవు. అందులో 160లో పై రాష్ట్రాలకు కేటాయించబడిన 63 టీఎంసీలు కూడా అంతర్భాగంగా ఉన్నాయి. ఆ పై రాష్ట్రాలు రేపు ప్రాజెక్టులు కట్టి 63 టీఎంసీలు వాడుకుంటే మీకు ఉండేది 102 మాత్రమే అని కుండబద్దలు కొట్టినట్టు సెంట్రల్ వాటర్ కమిషన్ 17 ఫిబ్రవరి నాడు చెప్పింది. వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పాయింట్, అక్కడ నీళ్లు ఉన్నాయి, కానీ మేడిగడ్డ దగ్గర నుంచి డైరెక్ట్ గా మిడ్ మానేర్ నీళ్లు తీసుకుపోవడం సాధ్యం కాదు. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ పంపింగ్ మిడ్ మానేర్ కు సాధ్యం కాదు. మధ్యలో మీరు నది మీద ఇంకా కొన్ని బ్యారేజీలు కట్టి నీళ్లను ఎల్లంపల్లి తీసుకుపోవడం సాధ్యమైతే తప్ప మేడిగడ్డ టు మిడ్ మానేర్ సాధ్యం కాదు అనేటువంటి విషయాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు కూడా చెప్పారు. నివేదికలను తీసుకొని
ఆ రోజు కేబినెట్ లో పెట్టి కేబినెట్ లో చర్చించి మేడిగడ్డ అన్నారం సుందిళ్ల ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు దేవాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ కేబినెట్ నిర్ణయానికి వ్యాప్కోస్ ఇచ్చిన నివేదిక, రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక, మన రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఆధారంగా నిర్ణయం జరిగింది తప్ప దాంట్లో ఎవరో ఒకరిగా చేసినటువంటి నివేదిక కాదు.